గత కొన్ని రోజులుగా రాజేష్ నాథ్ అఘోరికి సంబంధించి మరియు లేడీ అఘోరి ఎవరైతే ఉన్నారో ఇద్దరి మధ్య కూడా కాస్త వివాదాస్పదంగా మారింది. తణుకులో గురు నిలయం కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న రాజేష్ నాథ్ అఘోరి ఎవరైతే ఉన్నారో తనపై ఈ లేడీ అఘోరి పలు ఆరోపణలు అయితే చేస్తుంది. అయితే తను చేసిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు కూడా రాజేష్ నాథ్ గురు నిలయం కేంద్రంగా చేస్తున్న దానికి సంబంధించి అతను ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆయన ఇప్పటికీ చెప్పలేదు. అంతేకాకుండా తన అనుచరులు కూడా ఈ లేడీ అఘోరి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఎక్కడ కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితి. అంతేకాకుండా ఈ రాజేష్ నాథే కాకుండా ఇటు వారి అనుచరులు కాకుండా ఎవరైతే రాజేష్ నాథ్ ద్వారా ఒకవేళ లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా కనీసం బయటికి రావాలి కదా అంటూ కూడా లేడీ అఘోరి అయితే పలు విమర్శలకు తావుతీస్తుంది. నిజంగా రాజేష్ నాథ్ అఘోరి కనుక మంచి చేస్తుంటే ఈ పాటికి ఎవరొకరు బయటకు వచ్చి తన గురించి మంచిగా చెప్పవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి అతనిపై ఇప్పటికీ కూడా ఎవరు మంచిగా చెప్పలేదంటే ఇదంతా కూడా రాజేష్ నాథ్ చేస్తున్న అకృత్యాలు నేనే బయటపడతానంటూ కూడా ఆమె చెప్పుకుంటూ వస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా క్రితమే తణుకు గురు నిలయానికి లేడీ అఘోరి వచ్చింది. రాజేష్ నాథ్ చేస్తున్న అక్రమాలతో పాటు పలువురు మహిళలు తన వద్దకు వచ్చే మహిళలతో కించపరుస్తూ మాట్లాడతాడు. అంతేకాకుండా వారిని వేధిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వారిని లోబర్చుకునే ప్రయత్నం కూడా రాజేష్ నాథ్ చేస్తాడంటూ ఈ మహిళా అఘోరి అయితే పలు ఆరోపణలు కూడా చేస్తుంది. అయితే తణుకు వచ్చిన సమయంలో రాజేష్ నాథ్కి నేను ఇదే విషయాన్ని హెచ్చరిందామని వచ్చానన్నప్పటికీ కూడా రాజేష్ నాథ్ అక్కడ లేకపోవడంతో పాటు రాజేష్ నాథ్కి సంబంధించిన అనుచరులు కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి. అయితే దీని అంతటికీ కూడా రాజేష్ నాథ్ నిజంగానే ఈ విధంగా చేస్తున్నాడా అనే ప్రధానమైన ఆరోపణలు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. ప్రధానంగా రాజేష్ నాథ్కి సంబంధించి ఒకవేళ ఎవరైనా అతని ద్వారా లబ్ధి పొందిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా వచ్చి రాజేష్ నాథ్ మంచి వ్యక్తి అని ఎందుకు చెప్పడం లేదు అంటూ కూడా లేడీ అఘోరి అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే మరొకగా 5-6 రోజులు నేను మరొకసారి తణుకు వస్తాను, రాజేష్ నాథ్ చేస్తున్న అకృత్యాలను మరొకసారి నేను బయట పెడతాను. అయితే ఇప్పటివరకు కూడా రాజేష్ నాథ్పై తణుకు పోలీస్ స్టేషన్లో ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ కూడా లేడీ అఘోరి ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల్లోనే తణుకు మరొకసారి వస్తాను, రాజేష్ నాథ్ని కటకటాల పాలు చేసే వరకు నేను శ్రమించేది లేదంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఫిబ్రవరి 9వ తేదీన ఏదైతే తను అర్ధరాత్రి వేళ రాజేష్ నాథ్ అఘోరి నివాసం ఉండే గురు నిలయానికి అయితే వచ్చింది. అయితే ఆ గురు నిలయానికి వచ్చే క్రమంలో ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా అక్కడ రికార్డ్ అయింది. అయితే ఆ సమయంలో తాను రాజేష్ నాథ్ను హెచ్చరించడానికి వచ్చానని అయితే లేడీ అఘోరి చెప్తుంది. అయితే అక్కడ ఉన్న కొంతమంది శిష్యులు కూడా ఆ లేడీ అఘోరిని కూడా కొట్టిన పరిస్థితి కూడా నెలకొంది. అనంతరం లేడీ అఘోరి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని రోజులకి అంటే గత కొన్ని రోజుల క్రితమే తణుకు కూడా ఆమె వచ్చి అక్కడి నుంచి హెచ్చరించారు. రాజేష్ నాథ్ చేస్తున్న అకృత్యాలను బయటపెట్టేందుకు నేను ఇక్కడికి వస్తే కనీసం రాజేష్ నాథ్ కూడా సమాధానం చెప్పలేదు, కనీసం స్టిల్ ఇప్పటివరకు కూడా ఎందుకు నోరు మెదపడం లేదంటూ కూడా లేడీ అఘోరి ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె వేరే ఇతర ప్రాంతంలో ఉంది. మరొక 5-6 రోజుల్లో మరొకసారి నేను తణుకు వస్తాను. అంతేకాకుండా అతనిపై పలు ప్రధానమైన కేసులు కూడా రాజేష్ నాథ్ పై ఉన్నాయి. అతని వద్ద లైసెన్సులు లేని గన్లు దాదాపు 5-6 వరకు కూడా ఉన్నాయి. రాజేష్ నాథ్ అనే వ్యక్తి పూజల పేరుతో మహిళలను లోబర్చుకుంటున్నాడు. అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అంటూ కూడా లేడీ అఘోరి అయితే చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఇప్పటివరకు లేడీ అఘోరి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాజేష్ నాథ్ కానీ రాజేష్ నాథ్ అనుచరులు కానీ అతని సన్నిహితులు కానీ ఎందుకు నోరు మెదపడం లేదు అనే దానిపై కూడా కాస్త విమర్శలకు తావుతీస్తుంది. నిజంగానే రాజేష్ నాథ్ ఈ విధంగా చేశాడా, లేకపోతే చేయకపోతే కనుక ఈ పార్టీకి బయటకు వచ్చి ఎవరొకరు ఖండించాలి కదా అనే దానిపై కూడా కాస్త ఉత్కంఠగా మారింది. మరొకసారి లేడీ అఘోరి తణుకు వస్తాను అని ఒక హెచ్చరిక జారీ చేయడంతో మరొకసారి అయితే కాస్త వివాదాస్పదం అయ్యే అవకాశం కూడా ఉంది. దీనిపై రాజేష్ నాథ్ ఇప్పటికే ఏమన్నా స్పందిస్తారా, లేకపోతే ఇదే విధంగా వివాదం కొనసాగుతుందా, లేడీ అఘోరి మరొకసారి వచ్చి ఇక్కడ ఏం చేయబోతున్నారు అనే దానిపై కూడా కాస్త స్పష్టత రావాల్సి ఉంది. ఈ లోపే రాజేష్ నాథ్ అఘోరి దీనిపై ఏమన్నా ఖండిస్తారా, లేకపోతే ఈ విధంగానే సైలెంట్గా ఉంటారా అనే దానిపై కూడా కాస్త వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే అంతనే ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్ తో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.